చల్లటి చల్లు ఐస్ క్రీమ్ తింటే గుండెలో వేడి వేడి కొడుకులు పుడతాయి. గురువు తిందావా? అమ్మో నాకొద్దు బాస్, అసలే జలుబు చేసింది. ఎక్కడ చేసింది జలుబు? ఎప్పుడు చూసినా ఏదో ఒక చోట జలుబట్టావు. ముక్కు మూసుకొని తిను. 5 కోన్ ఐస్ క్రీమ్స్ మేడం. Come on. యప్పా 5 అడుగుల 6 అంగుళాల ఐస్ క్రీమ్ బొమ్మ. తలతల మిలమిల సలసల గులగుల జలజల. యప్పా ఐస్ క్రీమ్ ఇంత చూశాను, అంత చూశాను, కానీ ఇంత పెద్దది నేను ఇంతవరకు చూడలేదురా. యప్పా ఏంటా పోజు? తెగ ఊపుకుంటూ వచ్చేస్తున్నావు. ఈ లతకే లాలీపప్పా? అదేం పప్ప, అదేసి కొడతావా? షట్ అప్ యు బ్లడ్. బార్డర్ దాటేస్తున్నావు, బొంగరు మాడేస్తా. ఏం చేస్తావు? అరే సింహాద్రి, నిప్పుల్లో చేతులు కాలేయనుకో ఆకులు ఎవరు పట్టుకోవాలరా? చేతులు కాళ్ళ గురు. బురదలో కాలు జారిందనుకో ఆ బురద ఎవరు కడగాలరా? కాలు జారిన గురు. ఐస్ క్రీమ్ చేయి జారిందనుకో ఆ ఐస్ క్రీమ్ ఎవరు తొడవాలరా? చేయి జారిన గురు. ఏంటి బాగుతున్నావు? తొడవకపోతే ఏం చేస్తావు? ఒరే అప్పిగా, మళ్ళీ బార్డర్ దాటేస్తుంది. మన గురించి వదులు. చూడు లాలి పాప, మా అన్న గుడ్డురిమి చూశాడంటే సోడా బుడ్లు గిరిగిరా, రౌడీల హెట్లు గిరిగిరా, చేతిలో చెట్లు గిరిగిరా. ఏడ్చాడు. ఇదేమన్నా ఊరా అడివా? ఏమే హెల్ప్ ఎందుకే నీకు? మీద పడేసిన ఐస్ క్రీమ్ తొడమన్నాను కానీ నేను నీ మీద పడ్డానా? మా గురువు గారి కోపం వస్తే ఓ దంపు దంపేస్తాడు. చెప్పాను కదా చెట్లు గిరిగిరా. నో నో ఇలా కాదు. మరి ఇదిగో నర్సు, సారీ సిస్టరు, ఐస్ క్రీమ్ ఎలాగమ్మా తింటారు? అది ఎలాగా? అలాగే దా మరి. నేను అలా చేయను. చెయ్యబా. చూడు, నువ్వు బుగ్గ మీద వేసిన ఐస్ క్రీము కరిగిపోయి జారిపోయి మెడ వరకు వచ్చింది. ఇప్పుడు ఇంకా ఆలోచన చేస్తే ఇంకా కిందకి దిగిపోతుంది. నువ్వు అక్కడ మొదలెట్టాలి మరి. రెడీయా? బాసు, ఎందుకే గొడవ? లాగించేద్దు, మొహం బాగానే ఉందిగా. అయ్యా ఏమైందిరా? లాయర్ పిచ్చి చౌదరి గారు ఈ రోజు వస్తారో తెలవదంట. వేరే లాయర్ని కలుద్దామండి. పిచ్చోళ్ళకున్నావు కదరా. లాయర్ పిచ్చే చౌదరి గారు అంటే సామాన్యుడు కాడు. ఏదైనా కేసు ఒప్పుకున్నాడు అనుకో పిచ్చర్ యాగొడేస్తాడు. ఇదిగా ఉన్న పళ్ళంగా నేను నరికేసి నీ తలకాయకి ఆయన టేబుల్ మీద పెట్టి ఆయన అడిగిన ఫీజు కట్టేసాను అనుకో, ఇక నా మీద కేసు ఉండదు. అబ్బా కానీ అయ్యారు, మనం చేసింది ఒకటి కాదు కదండి, 4 కూలీలు. సచ్చింది పేదోళ్ళు కదంట్రా. వాటిని ఆకలి సాలు కింద మార్చేస్తాడు మన పిచ్చే చౌదరి గారు. ఇదిగా ఒక కూనికో లచ్చ, 4 కూనీలకి 4 లక్షలు అంతే. అందుకే కదా పెట్టి నిండా తీసుకొచ్చాను సొమ్ముడు. మన కేసు పిచ్చే చౌదరి గారి వాదిని తీరాలి. ఆయన కోసం ఎన్ని రోజులైనా సరే మనం కాసు కూర్చోవలసిందే అంతే. సింహాద్రి, మనం అవతారం ఎత్తి చాలా రోజులైంది కదూ? అవును గురు, 3 వారాల కిందట మున్సిపల్ కమిషన్ అవతారం ఎత్తి మురికి శుభ్రం చేయించిన తర్వాత మళ్ళీ అవతారం ఎత్తలా. మురికి పేరుకున్నప్పుడంతా అవతారం ఎత్తుతుంటాం. మురికి పేరుకుంది, ఎత్తాలి అవతారం. పిచ్చయ్య చౌదరా, సేమ్ డిట్టో. లాయర్ పిచ్చే చౌదరి గారు, లాయర్ పిచ్చే చౌదరి గారికి, జస్టిస్ చౌదరి గారికి, జస్టిస్ చౌదరి గారికి, లాయర్ చౌదరి కాబోయే జస్టిస్ చౌదరి గారికి, కాబోయే జస్టిస్ చౌదరి గారికి, కాబోయే గారికి. మన ఐస్ క్రీమ్ హీరోనే లాయర్ అని చెప్పలేదు. గెటప్ అదిరింది. అది గెటప్ కాదే, 420 సెటప్. చెప్తా పద. పిచ్చే చౌదరి గారు వచ్చేసారు. అయ్యా శరణు శరణు, మీరే నన్ను కాపాడాలి. నా కేసు మీరే వాదించాలి బాబు. ఏమిటి మీ కేసు? అయ్యా తోటపల్లి ముఖా సాధారణండి. నేను 100 మంది కూలీ జనాలు మన కింద పని చేస్తున్నారండి. ఇప్పుడు కాదండి, వాళ్ళ తాత ముత్తాతల కాలం నుండి చేస్తున్నారండి. నేను జీతాలు కరెక్ట్ గా గొలిపిస్తున్నానండి. ఒక్క గింజ తగ్గించలేదండి. వాళ్ళ ముత్తాతల నాడు మా ముత్తాతలేం గొలిపించారో, వాళ్ళ తాతల నాడు మా తాతలేం గొలిపించారో, వాళ్ళ తండ్రుల నాడు మా తండ్రులేం గొలిపించారో. నీకెంతమంది తండ్రులు? ఒక్కడేనండి. అదేంటండి అలా అడిగేశారు? క్రాసింగ్ చేశాం. ప్రొసీడ్. కొలిపించారు కదండి, అదే జీతాలు అదే ప్రకారంగా ఇప్పుడు కొలిపిస్తంటే ఈ అదోనాయుడుకు జీతాలు సాలేదటండి. ఎందుకు సాలవండి?
ఈ మాట వాళ్ళతో నేను కొంచెం గట్టిగా అన్నానండి. రెచ్చిపోయారండి జనమంతా. మరి నన్ను నేను కాపాడుకోవాలి కదండి. చిన్న అటాక్ ఇప్పించానండి. నేను బతికిపోయానండి. వాళ్ళు మాత్రం నలుగురు కుక్కలు చచ్చినట్టు చచ్చిపోయారండి. ఏరా జాతి నీతి లేని కుక్క, నీ కింద ఊడిగం చేసి నీకు కోట్లు కూడా పెట్టే కూలీలు కుక్కలా? వారి పట్ల విశ్వాసం లేని నువ్వు కుక్క కన్నా నీచుడివి కదరా. ఈ లాయర్ చౌదరి జస్టిస్ చౌదరి అయితే నిన్ను ఇక్కడికిక్కడే ఉరిదీస్తాను రా. అయ్యయ్యయ్యయ్యయ్యో, మీరు జస్టిస్ చౌదరి కాదు, పిచ్చయ్య చౌదరి. మాకు తెలుసు, దట్స్ ఆల్ రైట్. అలా అని నేను ఎదురు పార్టీ లాయర్ పేక పట్టుకుని నిలదీస్తే నువ్వు నిలబడతావా పడిపోతావా? తమరు నిలబెడితే నిలబడతానండి, పడగొడితే పడిపోతానండి. నువ్వు పడిపోయావు, నా లిస్టులో పడిపోయావు. నీ కేసు నాదే, ఈ సూట్ కేసు నాదే. జూనియర్ నేను రెడీ. ఏమయ్యా నువ్వు పిచ్చయ్య చౌదరివా? అవును. మరి నేనెవరిని? కోన్ కిస్కా కొట్టావు, నన్ను అడుగుతావేంటి? మీ అమ్మని అడుగు. ఎవరండి మీరు? నేనా? అసలు సిసలు పిచ్చయ్య చౌదరి ఎంఏబిఎల్ క్రిమినల్ లాయర్ గారు వీరే. ఈయన గారి పేరు చెప్పుకొని మీ దగ్గర డబ్బు కొట్టేసి పారిపోవాలని చూస్తున్నాడు ఈ మాయ లాయర్. ఏమండి ఏటండి ఇదంతా? మిస్టర్, నేను ఇంపెర్సానిఫికేషన్ యాక్ట్ ఐపీసీ 420 కింద బొక్కలో తోయిస్తాను. ఏమి యాక్ట్? ఇంపెర్సానిఫికేషన్ యాక్ట్. నువ్వు గొప్ప యాక్టర్ బ్రదరు. యాక్టరా? ఎస్. ఇలా రా చెప్తా. ఏం చెప్తావు? రా. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చెప్తా విను. నేను కొత్తపేట రౌడీ కిట్టయ్యని. 6 కూలీలు, 16 మానభంగాలు చేసి 26 సార్లు జైలు కూడా జంపు చేసి వచ్చా. పడు పడు, కాళ్ళ మీద పడు. అదెందుకు? ఆశీర్వదిస్తాను, అర్జెంటుగా పారిపో. అలాగే. మన లాయర్ గారి కాళ్ళ మీద పడిపోయాడు అతను. అస్తు అస్తు, మస్తుగా కేసులు దొరక మస్తు. ఏటమ్మా అంత పెద్ద లాయర్ని పట్టుకుని అలాగన్నా పెట్టి? అయ్యో అది కదండి, అక్కడేదో మాయ జరిగినట్టుంది. అవును, మాయా మోసం ఇంత చిన్న వయసులో తెలిసిన లాయర్ కాబట్టే ఆయన్ని పెట్టుకోవడానికి పెట్టెట్టుకొచ్చాను. ఈ అమ్మాయి కొంచెం లూజు, మనకి లైన్ వేసింది. పేరు ప్రఖ్యాతులు ఉన్న వారికి ఇవన్నీ మామూలే కదా. నేను పట్టించుకోకుండా వదిలేశాను. అది దుగ్ధ. తప్పమ్మా, అలాంటి దుద్దలు ఉండకూడదు. ఎవరి దుగ్ధ వారిది, వదిలేయండి. చిత్తం. తమ ఇంటి అడ్రస్ అండి? 111 నామాల వారి వీధి, గోవిందా నగరు, మంగళంపాడు. మంగళం పాడాలా? మరి నాకు రాదే. ఊరి పేరు మంగళంపాడు. మీరు వెళ్ళిరండి. చిత్తం. పదవా. How is it? నో 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 నో. సీతాపురంకి వచ్చిన కొత్త ఇన్స్పెక్టర్ గారు మొదటిసారిగా మన ఏరియాకు వచ్చారు. వెల్కమ్ ఇన్స్పెక్టర్. పోలీసులు యూనిఫామ్ లో ఇక్కడ అడుగు పెట్టడం ఇదే మొదటిసారి. అందుకే మా మనుషులు జస్ట్ అలర్ట్ అయ్యారు. లోపలికి పదండి, బట్టలు మార్చుకుందరు గాని. నాన్ సెన్స్. నేను వచ్చింది బట్టలు మార్చుకోవడానికి కాదు. ఎవడి చక్రవర్తి? ఏమిటి చీకటి సామ్రాజ్యం? ఏం జరుగుతుంది ఇక్కడ? పూర్వకాలం గజనీలు గోరీలు మన దేశం మీద దండెత్తి వెండి బంగారాలు కొల్లగొట్టుకుపోయారని క్లాస్ పుస్తకాల్లో చదివినప్పుడే నా మనసు చివుక్కుమనిపోయేది. అవన్నీ తిరిగి ఆ దేశాల నుండి మళ్ళీ మన దేశానికి దిగుమతి చేసుకుంటున్నాం. దాన్ని మీ కాకి బట్లు వాళ్ళు స్మగ్లింగ్ అంటారు. నేను దేశభక్తి అంటాను. అయోధ్య అంటించడానికి, బొంబాయి బొంబాట్ చేయడానికి ఏవేవో పొరుగు దేశాల వాళ్ళు ఎందుకు సార్ మనకి ఆర్డిఎక్స్ బాంబులు సప్లై చేయడం? మన దేశం గుడ్డుపోయిందా? ఇవన్నీ మనమే చేసుకుంటే స్వయం సమృద్ధి సాధిస్తాం కదా. స్టాప్ ఇట్. ఈ ఏరియా మొత్తం నేను సీజ్ చేస్తున్నాను. తమరలా అనాలి, అధికారం కదా. ఇలాంటిదేదో జరగబోతుందని తెలిసే తమరి భార్యా బిడ్డల్ని ముందే ఇక్కడికి రప్పించాను. ఏంటి? అరుగు. శాంతి. ఇలాంటి సీన్స్ చాలా చూసుంటారు కదా. నేను కొంచెం వెరైటీగా చేస్తాను. చేసేనా? లేదంటే నువ్వు మనసు మార్చుకొని డ్రెస్ మార్చుకుంటావా? వద్దండి, వద్దు. నేను స్టేషన్ ఫోన్ చేశాను. ఏ క్షణాన్నైనా మీ ఎస్ఐ పోలీసులతో ఇక్కడికి వస్తాడు. వద్దండి. అమ్మా వీరపత్ని, ఎవరమ్మా వచ్చేది? ఎస్ఐ వెంకట్రావునా? రే వెంకట్రావు, You bastard!
ఆ బాంబ్ బెల్ట్ ని ఆఫీసర్ నడుము కట్టరా. డాడీ